నాయనా యాటిట్యూడ్ నిబ్బస్టార్. నీ పిచ్చి వేషాలు కాస్త తగ్గించుకో. మీ నాన్న బుల్లితెర మెగాస్టార్ కాబట్టి అతనికి అటు ఇండస్ట్రీలో, ఇటు మీడియాలో ఉన్న బ్యాకప్ వల్ల నువ్వు ఎలాంటి వెకిలి వేషాలు వేసినా నీకు చెల్లుతుంది. ఎవరు ఎంత ట్రోల్ చేసినా నీకు సినిమా అవకాశాలు ఏదో ఓ విధంగా వస్తాయి. కానీ నీ తింగరి చేష్టల వల్ల సినిమాకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? నీ సినిమాలో ఎంతో మంది కొత్త నటులు, టెక్నీషియన్స్ పనిచేసే ఉంటారు. ఇలాంటి చీప్ పబ్లిసిటీ ట్రిక్స్ వల్ల మంచి కంటెంట్ ఉన్న సినిమాకు రావాల్సిన గుర్తింపు రాక కలెక్షన్స్‌కు గండి పడితే ఎవరిది బాధ్యత? 'దండోరా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్‌తో ఆ సినిమా విడుదలకు ముందే నెగటివిటీని మూటగట్టుకుంది. ఆ నెగటివిటీ శివాజీకి మాత్రమే కాదు, మొత్తం సినిమా పతనంపై పడింది. చాలా మంది శివాజీ చేసిన కామెంట్లనే పట్టించుకున్నారే తప్ప తను ఏ స్టేజ్ మీద మాట్లాడాడో కూడా చాలా మందికి తెలియదు. 2 రాష్ట్రాలను కుదిపేసిన ఈ టాపిక్ యూట్యూబ్ ఛానల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి చాలా కంటెంట్ దొరికింది. అటు కోర్టు కేసుల వరకు వెళ్ళింది. కానీ సినిమాకు మాత్రం నష్టం జరిగింది. నిజానికి 'దండోర' సినిమా అటు క్రిటిక్స్, ఇటు పబ్లిక్ మనసులను గెలిచింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఓడిపోయింది. అందుకు కారణం శివాజీ చేసిన కామెంట్స్ కాదని చెప్పగలమా? మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న వేషాలకు ఇలాంటిదే జరిగితే నువ్వు ఒక సినిమాని నీ చేతులారా ఓడించిన వాడివే అవుతావు కదా! కానీ సినిమానే కన్నతల్లిలా భావించి నిన్ను పెట్టి సినిమా తీసిన డైరెక్టర్‌కి మరో సినిమా అవకాశం వస్తుందా? ఆ సినిమా ప్రొడ్యూసర్ మరో సినిమా తీసే సాహసం చేస్తాడా? ఇప్పటికైనా నిబ్బ వేషాలు తగ్గించి కాస్త జెన్యూన్‌గా పబ్లిసిటీ చేయడంపై దృష్టి పెట్టు.